హాయ్ రామకృష్ణ. హాయ్ సార్. బాగున్నావా? హాయ్ సార్, మస్తు. ఓకే, చెప్పు ఏంటి నీ మార్పులు ఏంటి? మొన్న వీడియో చూసావు కదా, ఎలా ఉన్నావు, ఏం కదా? బాగున్నా సార్. ఓకే, కానీ నాకు అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక మెడిటేషన్ ఒక్కటే ఏమైనా అర్థమైతే మెడిటేషన్ చేయడం లేదా? చేస్తున్నా, కానీ ఇప్పుడు చేయనికి పోతున్నా. ఆ, 2 నిమిషాలు కళ్ళు మూసుకో అన్నారు. అవును. అంటే సర్టన్ టైం తీసుకొని కళ్ళు మూసుకొని చెప్పేసి అన్నారు. ఈ కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది, ఆ, మళ్ళా ఆలోచనలు వేరే ఉంటుంది. ఆ, ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి. మ్హూ. అట్లా అనమాట. ఏం చేయాలో అర్థమవుతుంది, అసలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా సార్. ఓకే, ఇప్పుడు మెడిటేషన్ అనగానే చాలా మంది ఏం చేస్తారంటే, మీరు మెడిటేషన్ చేయండి చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటారు. కానీ అసలు మెడిటేషన్ ఎలా మొదలు పెట్టాలి, అసలు మెడిటేషన్ ఎంతసేపు చేయాలి, మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఏమేమి చేయకూడదు, ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే మీకు క్లియర్గా అసలు మెడిటేషన్ మీద ఒక వీడియోని నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజెంట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఒక మంచి నాలెడ్జ్ని తీసుకుంటామో మన లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. కాబట్టి ఈరోజు మీకే కాదు, సొసైటీలో చాలా మందికి మెడిటేషన్ మీద ఒక సరైన అవగాహన లేదు. సో మీకు ఈ వీడియో ద్వారా ఒక మంచి అవగాహన అయితే నేను ఇవ్వగలుగుతాను. రైట్ రామకృష్ణ? ఓకే సార్, బాయ్. మరి థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆధ్యాత్మికమైన నిజం మీకు ఒక కొత్త దారిలో ప్రయాణించేలా చేస్తుంది. ఈ ప్రయాణం వలన ఒక అద్భుతమైన జ్ఞానాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. దీని వలన మీరు మీ యొక్క జీవితంలో ఒక సరికొత్త మార్పును తప్పకుండా చూస్తారు. ఈ అనంత విశ్వంలో మనం ఒక ఇసుక రేణువంత. మన అందరి లక్ష్యం ఆనందం, డబ్బు, ఆరోగ్యం మరియు మన యొక్క కుటుంబ సంక్షేమం. వీటి కోసమే కదా ప్రతి ఒక్క మనిషి తాపత్రయం. ఓవరాల్గా చెప్పాలంటే అందరూ ఒక హ్యాపీ లైఫ్ని కావాలనే కోరుకుంటారు. కానీ ఈరోజు హ్యాపీ లైఫ్ అనేది, ఆనందం అనేది ఒక ఎండమావిలా అయిపోయింది. దీనికి కారణం నిరాశ, నిస్పృహ. వీటన్నిటి నుంచి ప్రతి మనిషి బయటపడాలంటే ఈ యొక్క సరికొత్త ప్రయాణాన్ని చేసి తీరాల్సిందే. ఈ విశ్వశక్తిని, ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది. విశ్వశక్తి అంటే దీనినే కాస్మిక్ ఎనర్జీ అని కూడా పిలుస్తారు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నదే విశ్వశక్తి. విశ్వంలోని గ్రహాలు, మనుషులు, చెట్లు, విశ్వశక్తి దాగి ఉంది. అది బ్యాలెన్స్గా ఉండేటట్లు చేస్తుంది. విశ్వశక్తిని ప్రాణశక్తి అని కూడా పిలుస్తారు. మన యొక్క ప్రతి మూమెంట్కి, మన డెవలప్మెంట్కి అంతటికి ఆధారం విశ్వశక్తి. మనం ఏదైతే ఎనర్జీ అని పిలుస్తున్నామో ఆ ఎనర్జీనే కాస్మిక్ ఎనర్జీ, దానినే విశ్వశక్తి అని అంటారు. మనం సహజంగా నిద్రపోయినప్పుడు లేదా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కేవలం కొద్దిపాటి శక్తినే గ్రహిస్తాం. అలా పొందిన ఆ కొద్దిపాటి విశ్వశక్తితోనే మనం మన యొక్క దినచర్యలోని పనులను చేసుకోవడం జరుగుతుంది. అలాగే మన శారీరక కార్యక్రమాలన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం. ఏదైతే మనం 8 గంటల సమయం నిద్రపోతున్నామో ఆ నిద్రపోయే సమయంలో మనకు మన శరీరంలో వచ్చే కాస్మిక్ ఎనర్జీ, ఈ యొక్క ఎనర్జీ అన్ని పనులకు సరిపోవడం లేదు. అందుకనే నీరసం, నిస్సత్తువ, నిస్పృహ, ఇంకా చెప్పాలంటే డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఇలా అనేక శారీరక మానసిక రుగ్మతలను అనుభవిస్తున్నాం. మరి వీటి నుంచి విముక్తి పొందాలంటే కేవలం ఒకే ఒక్క దారి. మనం విశ్వశక్తిని ఎక్కువగా తీసుకోవాలి. ఎంత అధికంగా విశ్వశక్తిని పొందాలంటే కేవలం ఒకే ఒక్క మార్గం మెడిటేషన్. అదేనండి ధ్యానం. ఎవరైతే అధికమైన విశ్వశక్తిని పొందుతారో వారు ఒక ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇలా ఎవరైతే విశ్వశక్తిని పరిపూర్ణంగా తీసుకుంటారో వారు వారి యొక్క జ్ఞాన సంపదను పెంచుకొని
వారి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇప్పుడు మనం మెడిటేషన్ అంటే ఏమిటి, అసలు మెడిటేషన్ గురించి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం కంటి నిండా నిద్రపోవడం అంటే అది కూడా ఒక మెడిటేషనే. ఎస్, కాకపోతే మనం నిద్రలో ఉంటే కాన్షియస్గా ఉండలేం. అదే ధ్యానంలో కూర్చుంటే కాన్షియస్గా నిద్రపోవడం అంటారు. అంతే తేడా. అయితే సహజంగా మనం ప్రతిరోజు నిద్రించే సమయంలో కాస్మిక్ ఎనర్జీ శరీరంలోనికి వస్తుంది. అది చాలా తక్కువ. అదే మెడిటేషన్ పరిపూర్ణంగా కావాల్సినంత శక్తిని పొందితే ఆ శక్తి వలన మనం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా గొప్పగా తయారవుతాం. ధ్యానం ద్వారా మనం పొందే శక్తి వలన శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, విచక్షణ జ్ఞానం వీటిని మనం పొందగలుగుతాం. ధ్యానం అంటే కాన్షియస్గా ఉంటూ ఇన్నర్గా జర్నీ చేయడమే. ధ్యానం ద్వారా కలిగేది చైతన్యం. ఈ చైతన్యం మొదట శరీరంకు, ఆ తర్వాత మనసుకు, ఆ తర్వాత మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మకు ఇలా జరిగే ప్రయాణం. కాబట్టి ధ్యానం కోసం ముందుగా మన శరీరాన్ని, మనసుని నిలవరింప చేయాలి. అంటే శరీరానికి ఎటువంటి మూమెంట్స్ లేకుండా ఒకే చోట నిశ్చలమైన మనస్సుతో కూర్చోవడం. ఆ తర్వాత కళ్ళతో చూడటం, నోటితో మాట్లాడడం పూర్తిగా ఆపివేయాలి. దీనిని ధ్యాన సమాధిలోనికి వెళ్ళడం అని అంటారు. మరి ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ధ్యానానికి ముఖ్యమైనది ఆసనం. స్థిరమైన, సుఖమైన ఏదైనా సరే ఒక ఆసనాన్ని ఎంచుకోవాలి. నేల మీద కూర్చొని అయినా సరే ధ్యానం చేయవచ్చు. ధ్యానం చేయడానికి ఒక సమయం అంటూ పర్టికులర్గా ఏమీ లేదు. ఏ సమయమైనా ధ్యానానికి అనుకూలమే. కాకపోతే ముఖ్యంగా మనం ఎంచుకునే స్థలం చాలా బాగుండాలి. అంటే ఎటువంటి నాయిస్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండే ప్లేస్ అయి ఉండాలి. ధ్యానం చెయ్యాలంటే హాయిగా కూర్చొని రెండు చేతులు ఇలా ఒక చోట చేర్చుకొని కళ్ళు మూసుకొని మన యొక్క శరీరాన్ని తేలికగా చేయాలి. మనం నేల మీద కూర్చొని రెండు చేతులు ఒక చేతిలో చెయ్యి కలుపుకొని కూర్చోవడం వల్ల మన చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది. ఆ సమయంలో స్థిరత్వాన్ని పెంచుతుంది. కళ్ళు రెండు మనకు మనోమార్గాలు కాబట్టి మనం కళ్ళను మూసుకోవాలి. ఎప్పుడు శరీరమంతా స్థిమితమవుతుందో అప్పుడు శక్తిగా పిలువబడే చైతన్యం శరీరం నుంచి ప్రయాణం మొదలు పెడుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనసు అంటే ఒక ఆలోచనల బ్యాంక్. ప్రతి క్షణం ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఆ తర్వాత ప్రశ్నలు, ఎందుకు, ఏమిటి అనే ఆలోచనలు మొదలవుతాయి. ఒక సంపూర్ణమైన శక్తి మనలోకి రావాలి అంటే మనం చేయవలసిన పని మనం పీల్చే గాలి, వదిలే గాలి, మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను మనం గమనిస్తూ ఉండాలి. అలా గమనించడం వలన మన యొక్క ఆత్మ చేసే పని న్యాచురల్గా మనం మిగతా సమయంలో ఎలా శ్వాసను తీసుకుంటామో ధ్యానం చేసేటప్పుడు కూడా అలాగే శ్వాసను తీసుకోవాలి. అంతేగాని ప్రయత్నపూర్వకంగా ఎక్సేలింగ్ చేయడం, ఇన్హేలింగ్ చేయడం ఇలా చేయకూడదు. న్యాచురల్గా ఆటోమేటిక్గా ఇన్హేలింగ్, ఎక్సేలింగ్ ఉండాలి. మన శ్వాసలను మట్టుకే మనం గమనిస్తూ కూర్చోవాలి. ఇదే మార్గం, మూలం. ధ్యానంలో ఉన్నప్పుడు మనకు వచ్చే ఆలోచనల వెంట వెళ్ళరాదు. మనకు వచ్చే ఆలోచనలు ఈ క్రమంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను మీదనే ఫోకస్గా ఉండేలా చూసుకోవాలి. శ్వాస పైన ధ్యాస అలా పెట్టుకోవాలి. అలా ఉండడం వలన క్రమక్రమంగా మనకి ఏవైతే ఆలోచనలు వస్తాయో అవన్నీ పటాపంచలైపోతాయి. ఆ తర్వాత చివరకు రెండు కనుబొమ్మల మధ్య ఒక వెలుగు ప్రకాశిస్తుంది. ఈ స్థితిలో ఆలోచనలు ఉండవు, శ్వాస కూడా ఉండదు. ఇదే స్థితి, ఇదే నిర్మలమైన స్థితి, ఇదే ధ్యాన స్థితి. ఈ స్థితిలో ఉన్నప్పుడు విశ్వశక్తి మనలోనికి రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే అధికంగా ఈ స్థితిలో ఉంటామో అంతే అధికంగా విశ్వశక్తిని మనం మన యొక్క శరీరంలోనికి పొందగలుగుతాం. అలా పొందిన విశ్వశక్తి
మన ప్రాణమయ శరీరంలోనికి ప్రవహిస్తుంది. అయితే ఇప్పుడు ప్రాణమయ శరీరం అంటే ఏంటో తెలుసుకుందాం. దీనిని ఎథరిక్ బాడీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాణమయ శరీరం సుమారు 72,000కు పైగా నాడులతో నిర్మితమై ఉంటుంది. ఇది మన శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. మన యొక్క తలపైన ఉన్న మధ్య భాగం నుంచి మొదలవుతుంది. అలా మొదలయ్యే ఆ భాగాన్ని బ్రహ్మరంధ్రం అని అంటారు. ఇలా మొదలై దేహమంతటా నాడులు విస్తరిస్తాయి. అది ఎలా అంటే ఒక చెట్టుకు వాటి యొక్క వేర్లు ఎలా విస్తరిస్తాయో అలా మన శరీరం అంతా కూడా నాడులన్నీ విస్తరించి ఉన్నాయన్నమాట. ఈ ప్రాణమయ శరీరం మన జన్మ నిర్మాణానికి మూలం, ఆధారం. ఈ ప్రాణమయ శరీరంలో విశ్వశక్తి ఉంటుంది. ఇది కేవలం మనం ఏదైతే ధ్యాన నిద్రలో ఉంటామో అప్పుడు మటుకే సంపూర్ణంగా పొందుతుంది. ఇలా పొందిన విశ్వశక్తిని మన శరీరం చేసే పనులకు, అన్ని ప్రక్రియలకు కూడా ఉపయోగపడుతుంది. కనుక విశ్వశక్తి పైనే మనం ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో సమస్త రోగాలకి మూలం ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తి లోపంగా ఉండడం వలనే. అదే ధ్యానంలో ఉండడం వలన అపారమైన శక్తిని పొందుతాము. మన శరీరంలోని అన్ని నాడులకు విశ్వశక్తి ప్రవహిస్తుంది. ఎప్పుడైతే విశ్వశక్తి ప్రవాహం అధికమవుతుందో ఆ ప్రవాహ వేగానికి మన నాడులలో పేరుకోపోయిన అనేక శారీరక, మానసిక రుగ్మతలన్నీ భస్మీపటలమైపోతాయి. ఇలా ధ్యానంలో ఉన్నప్పుడు విశ్వశక్తి ప్రయాణం మన యొక్క నాడులలో జరుగుతున్నప్పుడు మన యొక్క తల బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది, శరీరం బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది, అక్కడక్కడ దురదగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ ధ్యానాన్ని పిరమిడ్లో గనక చేస్తే 3 రెట్లు అధికంగా విశ్వశక్తిని పొందగలుగుతాం. మరి పిరమిడ్ శక్తి అంటే ఏమిటి? ఈ భూమి మీద అత్యధిక కాస్మిక్ ఎనర్జీ పొందే ఏకైక కట్టడం పిరమిడ్. పిరమిడ్ ద్వారా ధ్యానానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. ఇది అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎన్నో సందేహాలు. ఆ సందేహాలు ఏంటో ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. ధ్యానం ఎంతసేపు చేయాలి? ఇదొక సందేహం. అంటే మన వయసు ఆధారంగా నిమిషాలు లెక్కించగలిగితే, అంటే ఎగ్జాంపుల్ నా వయసు 30 సంవత్సరాలు అని నేను అనుకుంటే నా వయసుకు తగ్గట్టుగా 30 నిమిషాలు నేను మెడిటేషన్ చేయాలి. అది మినిమం. ఇక ఎంతసేపు అయినా దాని మ్యాక్సిమం అంటూ లేదు. ఎంతసేపు అయినా మనం మెడిటేషన్లో ఉండొచ్చు. ఇలా మనం మొదలు పెట్టేందుకు కనీస వయసు 5 సంవత్సరాలు మొదలుకొని పండు ముసలి వరకు 100 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కూడా మెడిటేషన్ చేయవచ్చు. ధ్యానం కొరకు స్పెసిఫిక్గా ఏ గురువు అవసరం లేదు. మన యొక్క శ్వాసనే మన గురువు. ధ్యానం కుదిరేందుకు కొన్ని చిట్కాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మనం ఒక క్రమమైన విశ్వశక్తిని పొందాలనుకుంటే ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేయాలి. ఇలా ధ్యానంలో కూర్చున్నప్పుడు మొదట్లో ఎక్కువగా ఆలోచనలు వస్తాయి. అప్పుడు మన మనస్సును మనమే ఓదార్చుకోవాలి. ఈ యొక్క శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మన యొక్క ఆత్మకి కూడా ధ్యానం అనేది అంత ముఖ్యం. మరి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలంటే చిరునవ్వుతో ఒక ధ్యాన స్థితిలో కూర్చోవాలి. మనం ఎప్పటి వరకు ధ్యానం చేయాలంటే మన శ్వాస ఉన్నంత వరకు చేయొచ్చు. అయితే మొదటి 40 రోజులు ఒకే సమయంలో ఒకే చోట కూర్చొని చేస్తే దాని యొక్క ఫలితం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ నాదొక విన్నపం. ఇన్ని రోజులు తెలిసో తెలియకో ఒక అలవాటుగా చేసుకోలేదు మెడిటేషన్. అయితే ఇప్పుడు మనమంతా మనుషులం, తెలివైన వాళ్ళం. ఎక్కువ లాభం వస్తే ఆ లాభం వైపే మొగ్గు చూపుతాం. మీకు గత వీడియోలో చూపించాను, 100 రూపీస్కి 2,000 రూపాయలకి ఏదైతే వేరియేషన్. అలాగే మీరు కూడా ఆ తేడాను గమనించండి. మనం ధ్యానం చేయనప్పటికీ ధ్యానం తర్వాత చేసే పొందే లాభం ఎక్కువగా ఉంటుంది, విలువ ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు లాభం కావాలి కదా, ఎక్కువ లాభం కావాలి. ఎంత కావాలంటే చాలా కావాలి. ఎందుకంటే మన జీవితం బాగుపడుతుంది, మన జీవితం ఉన్నతంగా తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదలు పెట్టండి. మీరు 2 నిమిషాల, 5 నిమిషాల, 10 నిమిషాల అనే క్యాలిక్యులేషన్ పక్కన పెట్టేసి
వీలైనంత వరకు మీరు ఇమీడియట్గా ధ్యానాన్ని స్టార్ట్ చేయండి. మంచి పనికి ముహూర్తం అవసరం లేదు, మంచి పనికి మంచి రోజుతో పని లేదు, ప్రతిరోజు మంచి రోజే. ఈ క్షణమే, ఈ వీడియో చూసిన మరుక్షణమే కనీసం ఒక 5 నిమిషాలైనా సరే ధ్యానంలో కూర్చొని ఒక మంచి అలవాటు చేసుకోండి. ధ్యానం ద్వారా మన యొక్క మెదడు, గుండె పనితీరు కూడా చాలా మెరుగవుతుంది. దీనితో పాటు మనకు మంచి మంచి ఆలోచనలు రావడం మొదలవుతాయి. అస్సలైన ఇంపార్టెంట్ విషయం ఇదే. ఎందుకంటే మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మనలోకి వచ్చేసి ఒక మంచి పాజిటివ్ ఆలోచనలు వస్తే నెగిటివ్ ఆలోచనలన్నీ పటాపంచలైపోతాయి. దీని ద్వారా మనం జీవితంలో ఒక ఉన్నత స్థానానికి తప్పకుండా చేరుకోవచ్చు. మీరందరూ కూడా ధ్యానాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆచరిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో ప్రాణాయామం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను తెలియపరిచి మీ అందరి జీవితాల్లో ఒక మంచి వెలుగును తీసుకొస్తానని తెలియజేస్తున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేయదలుచుకోలేదు. మీ యొక్క మంచి ఆలోచనలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, అలాగే నోటిఫికేషన్ చేయమని, లైక్ చేయమని మీ ముందుకు తీసుకెళ్తాయి. ఎందుకంటే ఆలోచనలో మార్పు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. నేను మీ పానుగంటి సతీష్, సైనింగ్ ఆఫ్. బాయ్.